హర్యానా తెచ్చిన, బీహార్ నుంచి తెప్పించిన, పంజాబ్ నుంచి కూడా తెప్పించిన, కానీ నేను ఎంత తిరిగి తెచ్చిన తర్వాత పాల గ్యారెంటీ ఉండదు. అక్కడి నుంచి తెచ్చేసి మనం 1,70,000 1,60,000 పెట్టి తెచ్చిన తర్వాత వీటికి వచ్చిన తర్వాత 3-4 లీటర్ పాలు ఇస్తే గేదెలు చూడడానికి కొంచెం అందంగా కనిపించకపోయినా పాల దిగుబడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనకు MDF డైరీ ఫామ్లో ఉండే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122. వీళ్ళ దగ్గర అయితే 15 జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు, అట్లాగే ఒక 5 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. 5 దూడల్లో మాత్రం 4 అయితే మేల్, 1 అయితే ఫీమేల్ కాఫ్ ఉంది, చూసుకోవచ్చు. ఇంకా పూర్తి వీడియో కూడా చూడండి. గేదెలని బయటికి తీసి కూడా రేట్లు, అట్లాగే వాటి పాల కెపాసిటీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అయితే పూర్తి వీడియో అయితే చూడండి. నమస్తే. నమస్తే. మీ పేరు ఒకసారి? నా పేరు ఏ తిరుపతి యాదవ్. నాది వచ్చేసి కడతాల్, శ్రీశైలం హైవే కడతాల్, అమ్మన్గల్ కడతాల్. నా దగ్గర ఒక 70 గేదెలు ఉంటాయి, ఒక 50 నుంచి 60 ఆవులు ఉంటాయి. నాది నేను ఎప్పుడైనా సరే ఏమైనా సరే గేదెలు అవసరం ఉంటే మాత్రం నేను మోసింపై దగ్గర తీసుకుంటా ఎక్కువ శాతం. మోసింపై దగ్గర ఎందుకంటే గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది. 5 నుంచి 6 లీటర్ పైన గేదెలు మాత్రమే ఈయన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఎక్కువ చెప్పడం వల్ల ఏదో నేను పొగిడినట్టు అవుతుంది. అవన్నీ ఏం లేవు. ఖచ్చితంగా మోసింపై దగ్గర ఒకటి ఏముంటుందంటే గ్యారెంటీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. నా ఫామ్లో బఫెలోస్ మొత్తం ఇక్కడ తీసుకోలే. నేను హర్యానా నుంచి తెచ్చిన, కానీ హర్యానా తెచ్చిన, బీహార్ నుంచి తెప్పించిన, అంటే పంజాబ్ నుంచి కూడా తెప్పించిన, కానీ నేను ఎంత తిరిగి తెచ్చినా లాస్ట్కి వస్తే అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే ట్రావెలింగ్ ఖర్చెస్ ప్లస్ ఇబ్బందులు, గేదెని మనం తీసుకొస్తేప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆ గేదె ఈనే టైంలో వాటికి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే దాంట్లో ఉన్నారు కాబట్టి దీనికి ఈ టైంలో ఏ ఫీడ్ ఇస్తే బాగుంటుంది, ట్రావెలింగ్లో వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి ఏమేమి ఇవ్వాలి, వీళ్ళకి అవగాహనతోటి తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఏమవుతుందంటే నేను వెళ్ళి తీసుకున్నా కూడా నేను ఎందుకంటే ఫెయిల్ అయిన అక్కడ తెచ్చిన తర్వాత పాల గ్యారెంటీ ఉండదు. అక్కడి నుంచి తెచ్చేసి మనం 1,70,000 1,60,000 పెట్టి తెచ్చిన తర్వాత వీటికి వచ్చిన తర్వాత 3-4 లీటర్ పాలు ఇస్తే మళ్ళీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ వచ్చి మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఈయన దగ్గర ఏముంటుందంటే పాల గ్యారెంటీ ఒకటి బాగుంటుంది. నాకు నచ్చలేదు మోసింపై క్యా కరింగ్ ఎవరో అంటే ఎమ్మడే नहीं है ना भाई पहले फ़ौरन इधर भी जाओ, क्यों बोलो तो तुम पैसा लगाए, दाम सही लगाओ, अपना गारंटी भी दूध का भी देख लेना, होना बोलो तो 3-4 दिन देख लो, दूर बोलो तो तुम भैंस लेके जाके ख़राब करके इधर लाए तो थोड़ा मुश्किल होचा बोल के ఆయన కూడా చెప్తాడు ఎవరు మోసిం భాయ్. నేను నాకు వీళ్ళతో దోస్తాను మినిమం ఒక 6 సంవత్సరాల నుంచి ఉంది, 6 ఇయర్స్ ఉంది. అంతకుముందుకు మాత్రం నాకు డైరీ ఫామ్లో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా 6 సంవత్సరాల రిలేషన్ ఉంది నాకు మోసిం భాయ్ తోటి. ఇప్పుడు కూడా గేదె నచ్చితే తీసుకుందామనే ఆలోచనతో వచ్చిన. ఇక్కడ ఫుడ్ కాంబినేషన్ కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక 2 రోజుల నుండి చూసుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ ఫుడ్ కాంబినేషన్ అరేంజ్ చేస్తారు. మరి ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు ఉంటే నా అంచనా ప్రకారం, కాకపోతే గేదెలు చూడడానికి కొంచెం అందంగా కనిపించకపోయినా పాల దిగుబడి మాత్రం గేదెలలో మోసిం భాయ్ తెచ్చిన గేదెలలో పాల దిగుబడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గేదెలు చూడడానికి లుకింగ్ అందంగా ఉండి చిన్న సైజు కొమ్ములు, రింగు కొమ్ములు కాకుండా మోసిం భాయ్ది ఏముంటుందంటే పాల దిగుబడి ఇచ్చిందనుకో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ నుంచి తీసుకోయారో వాళ్ళు నన్ను యాద్ చేసుకుంటారు అనే ఆలోచనతో ఈయన గేదెలు తేవడం జరుగుతుంది. కనుక పాల దిగుబడి మాత్రం హైలైట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా 5 నుంచి 6 పైన ఇచ్చినాయి కానీ మనకు తగ్గేది లేదు. అంటే ఒక 20 గేదెలలో ఒక గేదె ఫెయిల్ కావచ్చు, దాన్ని మనం అంత వేయలేము, అట్లా కూడా ఉంది. ఓకే నమస్తే అండి. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా? మా పేరు మొహమ్మద్ ముస్తఫా అన్న. మా డైరీ లొకేషన్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122, MDF డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మనకి ముస్తఫా ఉన్నాడు. ఇప్పుడు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? జాఫరాబాదీ అన్న, మొత్తం జాఫరాబాదీ ఉంది. 15 ఉంది అన్న. 15 బఫెలోస్. ఓకే, 15 గేదెలు అయితే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. అన్ని కూడా పచ్చి గేదెలు ఉన్నాయా లేకపోతే సూడియం ఉన్నాయా? 3 సూలి ఉంది అన్న. 3 సూడి ఉంది, మిగతా కూడా డెలివరీ అయినాయి. ఒకసారి చూపిరా, ఒక్కొక్క గేదెలు ఒకసారి చూపియో. కోలు ఈ గేదె గురించి చెప్పరా ముస్తఫా?
ఈ అన్న జాఫరాబాదీ పంచకళ్యాణ్ అది పంచకళ్యాణి జాఫరాబాద్లో పంచకళ్యాణి చాలా మంది కూడా రైతులు ఇష్టపడతారు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు. రేటు కూడా మాట్లాడతాం. రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండవు. ఎక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా ఎక్కువ ఉంది. హర్యానా గుజరాత్ అన్ని కూడా ఎక్కువనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం MDF డైరీ ఫామ్లో ఉన్నాం. అత్తపూర్ పిల్లర్ నెంబర్ ఎంత 122 అన్న 122 దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఎన్ని గేదెలు మొత్తం 15 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్న సో దీని గురించి ఒకసారి చెప్పండి. ఎన్నో అయితే ఉంటుంది, డెలివరీ ఎన్ని రోజులు అయింది? ఇది 3 అవుతాయి అన్న. 3 అయితే ఉంది. అవి 18 లీటర్ दूध देती है ना ఇనే తర్వాత ఓకే. డెలివరీ అయిన తర్వాత మనకి 18 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. ఇది వచ్చేసి డెలివరీ అయిందా? డెలివరీ లేవు అన్న. ఇది కాదు. ఈ రెండు కూడా మనకి ఒక వారం 10 రోజులు పడతాయి అన్న. 10 రోజులు అయితే రెండు కూడా పడతాయి అని చెప్తున్నారు. డెలివరీ అయితే మనకి 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. అన్న గుమాలో బాయ్ పల్టా ఈ రెండు కూడా డెలివరీ అయితే మనకు 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. అన్న ఇది కూడా మనకి 18 లీటర్ పాల కెపాసిటీ. అన్న ఇస్తాయి అన్న. ఓకే. ఇది కూడా మనకి 18 లీటర్ పాల కెపాసిటీ. అన్ని కూడా రెండు కూడా 3 అవుతా 2 అవుతా? ఇది 3 అవుతాయి అన్న. ఇది 3 అవుతాలు. ఓకే. అది 3 అవుతాయి. 3 అవుతాయి. రెండు కూడా 3 అవుతాలు ఉన్నాయి. చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ విషయం కూడా మాట్లాడదాం. దాని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. రెండు కూడా వారం 10 రోజులు డెలివరీ లేదని చెప్తున్నారు. మొత్తం కూడా ఈ రోజు వచ్చాయి లోడ్. ఇప్పుడు అన్న పొద్దుగాల దిగినాయి అన్న. మార్నింగ్ దిగినాయని చెప్తున్నారు. రెండు కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన 2 గేదెలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం 15 బఫెలోస్ అయితే చేరుకున్నాయి. దాంట్లో ఫస్ట్ పంచకళ్యాణి చాలా మంది ఇష్టపడతారు రైతులు. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ వారం 10 రోజులు డెలివరీ అవుతుంది. చూసుకోవచ్చు. రెండు కూడా మంచి సైజు హైట్ చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇక్కడైతే మనకి వారం 10 రోజులు డెలివరీ 2 గేదెలు. మొత్తం కూడా 3 సూడి గేదెలు. మిగతా అన్ని కూడా పాలిచ్చే మొత్తం డెలివరీ అయిన గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేటు కూడా మనం మాట్లాడతాం. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా మంది రైతులు అయితే ఇష్టంతో తీసుకుంటారు పంచకళ్యాణి. మన ఫామ్లో ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు? మా ఫామ్లో 130 నుంచి అన్న 2 లక్షల దాకా ఉన్నాయి. 2 లక్షల వరకు. ఓకే. 1,30,000 నుంచి అయితే 2 లక్షల వరకు గేదెల రేట్లు ఉన్నాయని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా మనకి? ఫెసిలిటీ ఉన్నాయి అన్న. మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నాయి. ఓకే. అడ్రస్ మరొకసారి చెప్పరా? అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 భరత్ నగర్. ఓకే. ఇక్కడికి వస్తే మనకి ఈ ఫామ్లో మనకి రైతులు పాలు చూసుకోవచ్చు. 3 పూటలు 2 పూటలు 3 పూటలు అన్న పాలు చూసుకోండి. పాలు తీసుకోవచ్చు. రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముస్తఫా దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది సెకండ్ లాక్సేషన్ అన్న. డెలివరీ అయిందా కాలేదా? అయింది అన్న. ఎన్ని రోజులు అయింది? 8 days అయింది అన్న. వారం రోజులు అయింది. ఇది కూడా వారం రోజులు అయింది. సెకండ్ లాక్సేషన్. సెకండ్ లాక్సేషన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడైతే వారం రోజులు అయింది. ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది? అవి పూటకి 6 ఉన్నాయి అన్న. 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అన్న. ఓకే. చూసుకోవచ్చు. 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 2 అయితే పడ్డా వారం రోజులు అయింది డెలివరీ. ఇది వచ్చేసి ఇది థర్డ్ లాక్సేషన్ అన్న. ఆగలేము 3 ఇతలు ఉంది. ఇది డెలివరీ అయిందా? అయింది అన్న. ఇది కూడా డెలివరీ అయింది. 12 లీటర్ రెడీగా ఉంది అన్న. 12 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా తీసుకొచ్చి 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా తీసుకోండి. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది థర్డ్ లాక్సేషన్ పడ్డా అన్న. 3 ఇతలు ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. డెలివరీ అయిందా? ఇది అయింది అన్న. ఎన్ని రోజులు అయింది అందా? 4 days అయింది అన్న. 4 days అయింది. ఓకే. జున్నుపాలు ఉంది. జున్నుపాలు అయిపోయినాయి? ఉంది అన్న. జున్నుపాలు ఉంది. ఓకే. ఎన్ని పాలు ఇస్తుంది అందా? జున్నుపాలు 4 లీటర్స్ ఇచ్చాను. 4 లీటర్. ఓకే. మనకి ఎంత వరకు పోవచ్చు? 6 లీటర్ పెట్టుకోవచ్చు రైతు. అన్న 6 లీటర్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మొత్తం కూడా అన్ని కూడా మనకి ఆ పాల కెపాసిటీ ఎంత నుంచి ఎంత ఉన్నాయి ముస్తఫా? 6 నుంచి ఆ పూటకు వచ్చేసి 6 నుంచి 8, 9 ఇస్తాయి అన్న. పూటకి 5 లీటర్ నుంచి 8 లీటర్ ఇస్తాయి అన్న. మొత్తం కూడా 15 అయితే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన ఏదైతే అమ్మకానికి ఉన్నాయని కూడా MDF డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 దగ్గర ఉన్నాం. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు. పాలు చెక్ చేసుకోవచ్చు. 1,30,000 నుంచి 2 లక్షల వరకు అయితే గేదెల రేట్లు ఉన్నాయి. సార్ ముస్తఫా దీని గురించి ఒకసారి చెప్పా. ఇది బన్నీ జాతి గేదెలన్నా అన్న. ఓకే. చూసుకోవచ్చు. అన్ని కూడా బన్నీ జాఫరాబాద్ 2 బ్రీడ్లు ఉన్నాయి. 2 బ్రీడ్లు ఉన్నాయి అన్న. బ్రీడ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. MDF డైరీ ఫామ్లో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 దగ్గరికి అయితే నేరుగా రావచ్చు. చేత కొనుగోలు చేయొచ్చు. దీని గురించి బన్నీ గురించి ఒకసారి. ఇది సెకండ్ లాక్సేషన్ అన్న. 2 డెలివరీ అయిందా? ఇది అయింది అన్న. ఓకే. ఎన్ని పాలు ఇస్తుంది అందా? 10 లీటర్ పాలు ప్రెజెంట్ గా ఉన్నాయి అన్న. 2 పూటలకి 2 పూటలు కలిపి 10 లీటర్ పాలు 5 లీటర్ పాలు రెడీ ఉన్నాయని చెప్పి. రెడీ ఉన్నాయి. ఓకే. పాలు చెక్ చేసుకోవచ్చు రైతులు. ఇక్కడ ఇది జాఫరాబాద్ అన్న. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? ఇది 4 days అయింది అన్న. 4 days అవుతుంది. ఓకే. మాయావర్ది. ఇప్పుడు జున్నుపాలు ఎన్ని ఇస్తుంది అందా? 5 ఇస్తుంది అన్న పూటకి. ఓకే. అదే ఆ చివరి లాస్ట్ది ఆగేలి వారు ఇవాళ ఆగేలి. ఇది జాఫరాబాద్ అన్న. ఎన్నో అయితే ఉంటుంది అందా? ఇది 3 అవుతుంది అన్న. 3 అయితే ఉంటుంది. ఓకే. చూసుకోవచ్చు. 3 అయితే ఉంటుంది. డెలివరీ అయిందా? ఇది అయింది అన్న. ఎన్ని పాలు ఇస్తుంది ఇది? 10 లీటర్ ఉంది అన్న. 2 పూటలకి 2 పూటలు కలిపి 10 లీటర్ ఉంది. 10 లీటర్ల పాలు అవుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,30,000 నుంచి 2 లక్షల వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే MDF డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. మొత్తం కూడా 15 బఫెలోస్ ఉన్నాయి. అట్లాగే బన్నీ ఉన్నాయి. జాఫరాబాద్ ఉన్నాయి.
పొడి ఉన్నాయి పాడి ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు, పాలు చెక్ చేసుకోవచ్చు. పాల గ్యారెంటీ ఏమైనా ఉందా ముస్తఫా మన దగ్గర? నా పాల గ్యారెంటీ లేవు అన్న. 3 పాన్ దగ్గర చూసుకో. ఓకే, ఫామ్ దగ్గర ఇక్కడ చూసుకున్న తర్వాత నేను తీసుకోవచ్చు. సరే అన్న. చెప్పడం జరుగుతుంది. 2 పూటలు 3 పూటలు ఇక్కడ చూసుకో అన్న. చూసుకోవాలి. ఓకే అన్న. 2 పూటలు ఇక్కడ 3 పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకోవచ్చని కూడా సరే సరే చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే ఫామ్ గ్యారెంటీ ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ముస్తఫా ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి, మా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పాలి. మా అడ్రస్ నుంచి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 భరత్ నగర్. మా కాంటాక్ట్ నెంబర్ 9390537471. ఏకే నెంబర్ అన్న. ఓకే ముస్తఫా, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. పాలు కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఒకసారి బంధం అన్నీ కూడా మనకి మొత్తం 15 బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయండి. అలాగే దూడలు ఉన్నాయని చెప్పి ఒకసారి మాట్లాడుకోవాలి. ఇది నా దూడలు. ఎన్ని దూడలు ఉన్నాయి అన్నది? 5 దూడలు ఉన్నాయన్న. 5 దూడలు. 5 ఫీమేల్, మేల్ ఎన్ని ఉన్నాయి? 4 మేల్ ఉన్నాయన్న. 4 మేల్ ఉన్నాయి. ఇది మేలా ఫీమేలా? ఇది మేల్ అన్న. మేల్. ఓకే, ఇది మేల్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అందది? ఇది 12 మంత్స్ ఉన్నాయన్న. 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్. ఓకే, ఇది వచ్చేసి ఇది సెకండ్ వాళ్ళ 8 మहीने रहता అన్న. ఓకే, 8 నెలలు ఉంటుంది. ఫీమేలా మేలా? ఇది మేల్ అన్న. ఇది ఫీమేల్ అన్న. ఇది ఫీమేల్. ఓకే, ఎన్ని నెలలు ఉంటుంది ఇది? 12 మంత్స్. 12 మంత్స్. 1 ఇయర్. అన్ని కూడా ముర్రా పడ్డాలా? అన్ని ముర్రా పడ్డాలన్న. ఓకే, ఈ రెండు కూడా మేల్ కాఫ్. మేల్ కాఫ్ ఉన్నాయన్న. ఇది ఉన్నాయన్న. ఇది 4 మంత్స్ ఉన్నాయి. 4 మంత్స్ ఉన్నది. ఓకే, ఇది 5-6 మంత్స్ ఉన్నాయి. 6 మంత్స్ ఉంటుంది. మొత్తం కూడా 4 మెయిల్, ఒక ఫీమేల్ ఉన్నాయన్న. ఓకే, సేల్కి ఉన్నాయి. ఇవి కూడా సేల్ చేస్తారు. రేట్ మాట్లాడుకోవచ్చు వచ్చినాక. వచ్చినాక మాట్లాడారు. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. దూడలు కూడా 5 దూడలు ఉన్నాయండి. మొత్తం కూడా 5 దూడలు, అట్లాగే 15 గేదెలు, జాఫరాబాద్ 12 సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే MDF డైరీ ఫామ్కి అయితే కొనుగోలు చేయొచ్చు. చూసుకోవచ్చు. దూడలు కూడా క్వాలిటీ మంచిగా ఉన్నాయండి. మెయిల్ కాప్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది. ఇక్కడైతే 4 మెయిల్ కాప్స్ ఉన్నాయి. ఒకటైతే ఫీమేల్ కాప్ ఉంది. ఇదైతే ఫీమేల్ కాప్ అని కనబడుతుందిగా. ఇదైతే ఫీమేల్ కాప్. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు. అందాదా నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. దూడలు అయితే మెయిల్ కాప్స్ ఉన్నాయి, ఫీమేల్ కాప్స్. నాకు ఒకసారి సంతలో పరిచయం అయ్యిండు మోసిం భాయ్. నాకు ఎట్లా అంటే నేను డైరీ ఫామ్ నేను కూడా ఒక్క ఆవు ఒక గేదెతోటి స్టార్ట్ చేసిన. ఈరోజు నేను అంటే ఒక 60 నుంచి 70 గేదెల వరకు ప్రారంభించిన, ఆవులు ప్రారంభించిన. మోసిం భాయ్ సజెషన్స్ నాకు చాలా నచ్చినాయి. మొత్తంలో చెప్పాలంటే ఈయన యొక్క సజెషన్స్ కావచ్చు, ఈయన యొక్క అంటే మాట విధానం కావచ్చు, మనకు ఒక వెనకాల వెన్నంటే ఉంటానని ఒక భరోసా కావచ్చు. ఎందుకంటే ఈయన ఏం చెప్తాడంటే, నువ్వు గేదెని ఎప్పుడైనా సరే నా దగ్గర రేటు పెట్టి తీసుకోవో, ఆ గేదెని కండిషన్లో ఉంచు, ఆ గేదె సగం రేటుకు మళ్ళీ నేను రిటర్న్ తీసుకుంటా అనే ఒక గ్యారెంటీ కూడా ఇస్తాడు. చిన్న దూడల కూడా మంచి రేట్ ఇస్తాడు. ఇదొకటి మోసిం భాయ్ దగ్గర మనకు చాలా నచ్చినటువంటి విషయం. ఎనీ టైం ఖాళీ నేను రాకున్నా కూడా ఆటోలో వేసి పంపించేస్తాడు. ఆన్లైన్ మోసిం భాయ్ ఏ బీజాదో అంటే కథం ఆ రేటు ఎంతనంటే సార్ చూసి 130,000, 140,000, 150,000 రేటు మాట్లాడేసుకుంటాం, పంపించేస్తాడు. పాల గ్యారెంటీ చూసుకొని పైసలు కొట్టమని అంటాడు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.